ఏంటి నమ్మలేరా? కేవలం ఇలా నిల్చుంటేనే ఒత్తిడి తగ్గుతుందా అనుకుంటున్నారా? మనం నిల్చునే తీరు, కూర్చునే విధానం, ఒక్క మాటలో మన రోజువారీ భంగిమలకి, మానసిక చిత్తవృత్తులకి మధ్య చాలా దగ్గర సంబంధం ఉందట. శరీర కదలికలు హార్మోన్లని ప్రభావితం చేయడమే ఇందుకు కారణమంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సోషల్ సైకాలజిస్ట్ అమీ కడి. ఆమె ఇటీవల వెలువరించిన పవర్ పోజెస్ ఫోటోలు వ్యక్తిత్వ వికాస రంగంలో కొత్త ఒరవడి దిద్దుతున్నాయి. ఎప్పుడూ వంగిపోయినట్టు, ఏదో భయంతో కుచించుకుపోయినట్టు చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్టిసాల్ హార్మోను పెరుగుతుందట. మనలో ఒత్తిడికి ఇదే కారణం. అలా కాకుండా నిటారుగా భుజాలు విరిచి చేతులు రెండు నడుంపై ఉంచి నిల్చోవడం, వెన్నుముక భాగం పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కూర్చోవడం, కాస్త ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తున్నట్టు నిల్చోవడం వంటివన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్ ని పెంచుతాయట. ఒత్తిడిని తగ్గించి ధైర్యాన్ని పెంచే హార్మోన్ ఇదే. అందుకే మనకెంతో ఆత్మవిశ్వాసం ఉన్నట్టు చూపే ఈ భంగిమలని పవర్ పోజెస్ అంటున్నారు అమీ కడి. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒత్తిడి తెచ్చేవిగా ఉంటే, తీవ్రమైన ఉద్వేగాలకు గురిచేసేలా ఉంటే ఈ పవర్ పోజెస్ పనిచేస్తాయా? ఇదేనా మీ సందేహం? వీటిని మన రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే ఖచ్చితంగా ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరం కావచ్చని అంటారామె. రోజు ఆఫీసులో మీకు ఖాళీ ఉన్నప్పుడు 2 నుంచి 5 నిమిషాలు ఇలా నిల్చోవడం, కూర్చోవడం సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందట. కనుక దీన్నో వ్యాయామంగా సాధన చేయాలంటున్నారామె. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.